హాయ్ ఫ్రెండ్స్, కిచెన్ ల్యాబ్ లోపల మనం ఈరోజు తినరా మై మరచి తినరా మై మరచి ఆ అంటే అల్లం గురించి తెలుసుకుందామా మిత్రమా ఈరోజు. ఆ అంటే అల్లము భూమి లోపల అలుముకుంటుంది, వ్యాపిస్తుంది. అలుముకోవడం అంటే ఏంటి మిత్రమా? వ్యాపిస్తుంది. కాబట్టి అల్లం అయ్యింది. తెలుగు వాళ్ళు శాస్త్రీయంగా పేర్లు పెట్టడంలో దిట్ట అనడానికి అల్లమే సాక్షి. తెలుగు వాళ్ళు చాలా చక్కగా పెడుతూ ఉంటారు. పచ్చి అల్లంలో నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి సంస్కృతంలో దీన్ని అర్ధకం అంటారు. అల్లాన్ని సంస్కృతంలో ఏమంటాం? అర్ధకం అని అంటాం అన్నమాట. 6 అడుగుల దేహానికి 6 అంగుళం అల్లం ముక్క రక్షణ కవచములా నిలిచే ఔషధ శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి అందుకే దీన్ని ఏమన్నారు? మహా ఔషధి అన్నారు. అల్లాన్ని ఏమన్నారు? మహా ఔషధి అన్నారన్నమాట. కరోనా కాలంలో జనము ప్రాణాలను కాపాడిన దివ్య ఔషధము అల్లం కదా. అందరం ప్రతిరోజు అల్లాన్ని వేడి నీళ్ళల్లో వేసుకోవడము, ఆ కషాయాన్ని తాగడం మనందరం చేసాం కదా మిత్రమా. వాత వ్యాధులు పేగుల్లో పుడతాయి. వాతాన్ని పేగుల్లోని అణిచివేసి శరీరాన్ని కాపాడే అజ్ఞాత శక్తి కలది అల్లము. చూడండి, అల్లానికి ఎంత శక్తి ఉందో. అజ్ఞాత శక్తి అల్లం. పేగులు మోరీలా తయారైతే దాన్ని చీపురులా నిర్మలంగా కడిగే సహజ రక్షక ఆయుధం అల్లం. అంటే ఏది పడితే తినడం వల్ల ఈ మధ్యకాలంలో ఇంటెస్టైన్స్కి బాగా జబ్బులు వస్తున్నాయి. కాబట్టి దేంతో పోలిసారు? డ్రైనేజ్తో పోలిసారు మిత్రమా. మోరీ అంటాం కదా మన వాడుక భాషలో, దాన్ని ఏమంటాం? మోరీ అంటాం. గడియారం గంట కొట్టినంత టెన్షన్గా కాల విరేచనం అయ్యేలా చేసేది కూడా అల్లమే. అయితే మనకు ఆకలైన గడియారంలో గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు ఏ విధంగా అయితే కొడుతుందో అలానే ఈ అల్లం కూడా ఆ విధంగానే ఈ అల్లం కూడా కొడుతుందట మిత్రమా. విరేచనం అంటే ఏంటి? మనది మోషన్ ఫ్రీగా ఉంటుంది అన్నమాట. కపాన్ని వాతాన్ని ఎండగట్టి శరీర ధర్మాన్ని నిలబెట్టే సుగంధ ద్రవ్యము, సుగంధ మంత్రము అల్లము అని మనం అందరం భావించాలి. అంటారు కదా, తల్లి చెయ్యని మేలు ఉల్లి చేస్తుంది అన్నట్టుగా ఈ అల్లం కూడా అలానే. ఆ అంటే అల్లం. అన్నాన్ని అల్లంతో మొదలు పెట్టాలంటుంది ఆయుర్వేద శాస్త్రం. అల్లము తగినంత సైంధవ లవణము కలిపి ముద్దగా నూరి రోజు అన్నంలో ఒక చెంచడు మొదటి ముద్దగా తినండి. రోగం వచ్చే దారిలో ద్వారపాలకుడిగా నిలుస్తుంది. వాతము, సయాటిక, నడుము నొప్పి, మెడ నొప్పి, మడమ నొప్పి, మొఖాల నొప్పులకు ఇది అద్భుత చికిత్స. అదే అంటే మరి ఎలా రోజు తినాలంటే పచ్చిది చేయడం కష్టం కదా. ఈ అల్లాన్ని సున్నంలో అంటే సోడియం కార్బోనేట్లో నానబెట్టి ఎండబెడతారు. సొంటి అంటారు చూడండి. దాంతో దీన్ని పొడి చేసుకొని రోజు మనం అన్నం తినేటప్పుడు మొదటి ముద్దగా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే బాగుంటుంది మిత్రమా. అన్నంలో ముందుగా స్వీట్ తింటే ఆకలి మసకబారుతుందంట. అల్లంలో మనం మొట్టమొదటి ఇట్లా స్వీట్ తింటే ఏమవుతుంది? ఆకలి తగ్గుతుందంట. అల్లము తింటే జఠరాగ్ని ప్రజ్వలుతుంది. స్థూలకాయానికి కొవ్వు ఎక్కువగా ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది. ఊపిరితిత్తుల్ని కమ్ముకున్న కపాన్ని ఎండించే అగ్నిశక్తి కలది అల్లము. ఏం చేస్తుంది? దగ్గు, జలుబు, ఉబసము, ఆయాసాలకు అల్లము జవాబుదారిగా పనిచేస్తుంది. వాతావరణ మార్పులతో ఉధృతమయ్యే అలర్జీలను అల్లము అడ్డుకుంటుంది, నిరోధిస్తుంది. పడిశం భారము తక్షణం తగ్గుతుంది. దగ్గు, ఉబసము శాంతిస్తాయి. రక్తహీనతతో అలసట, లివర్ దౌర్బల్యాలు, కడుపులో ఎసిడిటీ, కడుపు నొప్పి, మూత్రంలో మంటల్ని కూడా ఈ అల్లం తగ్గిస్తుంది. బోధకాలు వ్యాధికి అల్లము గొప్ప ఔషధం అంట మిత్రమా. వృషణాలలో వాపు వచ్చిన వారికి ఇది మేలు చేస్తుంది. షుగరు, బీపీల్ని తగ్గిస్తుందే కానీ పెంచదు.
బక్క చిక్కిపోయే వాళ్ళకి క్షీణింపచేసే టీబీ, మస్క్యులర్ డిస్ట్రఫీ లాంటి వ్యాధులకి అల్లమే అన్వాయుధమని మన ఆయుర్వేద శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే మనం ఏం చేస్తాం, చాలామంది వింటర్లో కానీ అప్పుడప్పుడు వింటర్లోనూ రెయిన్ సీజన్లో మనం అందరం అల్లం టీ తాగుతాం కదా. ఇంత అల్లం ముక్కను వేసేస్తాం, దాంట్లో వేసి తాగేస్తాం కదా. అంటే అదేంటి టీ పౌడర్తో పాటు దాన్ని కూడా మరిగించి తాగుతాం మిత్రం. అయితే అప్పుడు ఏంటంటే చక్కెర వేయకుండా బెల్లం వేసి టీ తాగండి, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. అల్లము ముక్కలు ప్లస్ సైంధవ లవణము ప్లస్ అవి మునిగేదాకా నిమ్మరసము ప్లస్ కావాలనుకుంటే తగినంత తేనె కలిపి గాజు సీసాలో భద్రపరుచుకొని రోజు ఒక చెంచాడు తీసుకుంటే పైన చెప్పిన లక్షణాలన్నీ తగ్గుతాయి. మనస్సు సంగీతంలా ప్రశాంతంగా ఉంటుంది. సంగీతంలో సరిగమ పదనిసా సన్నిత పమ గరిసమా అన్నట్టుగా ఉంటుందని. సంగీతం అంటే అదే వస్తుంది కదా. సంగీతం లోపల ఏముంటాయి, సప్తాక్షరాలు ఉంటాయి కదా. సరి గ మ పద ని స సనిద ప సనిద ప మ గరి స స స స ని 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 ద ద ద ద ప ప ప అంటే మనలో ఎలాంటి ఎసిడిటీ ఏది లేనప్పుడు మనం ఎలా ఉంటాం, జీర్ణశక్తి ఎక్కువగా ఉండి మనలో ఉన్నటువంటి అవయవాలని చురుకుగా పనిచేసినప్పుడు మనం అందరం ప్రశాంతంగా ఉండి ఇలా పాటలు పాడుకుంటాం కదా మిత్రం. అలా అనమాట. అలా ఉంటుంది. మనస్సు సంగీతంలా ప్రశాంతంగా ఉంటుంది, అలసటను తీరుస్తుంది, చిరాకులు పరాకులు తగ్గి ఉత్సాహంగా సంతోషంగా ఆనందంగా ఉంటామన్నమాట. ఇక విద్యార్థులకు, పరీక్షల్లో కష్టపడే విద్యార్థులకు రోజు దీన్ని ఇవ్వండి, పిల్లలు తేలిగ్గా పరీక్షలు రాస్తారు. అయితే ఒకప్పుడు పల్లెటూర్లలో అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఎవరికైనా బాగా తలనొప్పి వస్తుందన్నా, వామిటింగ్స్ అయినాయన్నా, కడుపులో విసుకుతుందంటే ఏం చేసేవారంటే, చాలా నేను కూడా చూశాను, మా అమ్మ కూడా చాలాసార్లు అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కల్లాగా పోసి దాంట్లో కొంచెం బెల్లం ఉంటే బెల్లం వేసి అయినా కొంచెం నిప్పులు పొయ్యి ఉంటుండే, కట్టెల పొయ్యి, ఆ పొయ్యి దగ్గర ఒక చిన్న గిన్నెలో కొన్ని అగ్ని ఉంటుంది కదా అనేది, నిప్పుని తీసి దాని మీద పెట్టి కొంచెం వేడెక్కినాక తినేవాళ్ళు. ఇక ఒక్కొక్కసారి ఎలా చేసేదంటే మా అమ్మ అల్లాన్ని దంచి దాంట్లో కొంచెము ఉడికిచ్చినట్టు చేసేసి దాంట్లో తేనె కలుపుకొని తినేవాళ్ళం ఈ విధంగా. ఇంకా అల్లం మురబ్బ అంటారు కదా, మనం బస్సుల్లో ప్రయాణం చేసినప్పుడు రౌండ్ తెల్లని ముక్కలు ఉంటాయి, అది అల్లంతో చక్కెర వేసేసి పాకం పట్టి దాన్ని కట్టుతారు, అల్లం మురబ్బ. అది ఇలాంటివన్నీ తింటే కూడా. అయితే పిల్లలకు కూడా, పరీక్ష రాసే పిల్లలకు కూడా మనం ఇచ్చినట్టయితే వాళ్ళలో ఎలాంటి టెన్షన్ లేకుండా బాగుంటారు. అల్లం రసానికి సమముగా తేనె కలిపి అరకప్పు చొప్పున రోజు రాత్రిపూట తాగుతుంటే మగవాళ్ళంతా పురుషులు కొత్త పెళ్ళి కొడుకులా తయారవుతారట. ఇక నోటి పూత కూడా తగ్గుతుందట. నోటి కొద్దిమందికి తెల్లగా ఇటువైపు తెల్లగా అవుతుంది, ఇక్కడ పెదాల పైన ఇక్కడ ఈ మూలలలో వస్తుంటుంది, అది తగ్గుతుందట మిత్రమా. ఇక కాల్షియము, విటమిన్ బి, ఇనుము వగైరా పోషకాలతో లోపాలతో బాధపడే వాళ్ళందరూ కూడా అల్లాన్ని సక్రమంగా వాడితే పోషకాలు లభిస్తాయట, ఒక మందులాగా పనిచేస్తుంది. కానీ మనం చాలామంది రోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూరగాయల్లో వాడుతూ ఉంటాం, తప్పకుండా అది లేకుండా కూరనే వండం మనం అందరం, మన సాంప్రదాయం ప్రకారంగా చాలామంది. అయితే అల్లాన్ని ఎండిస్తే సొంటి అవుతుంది. ఇందాక చెప్పా కదా, అల్లానికున్న గుణాలన్నీ సొంటికుంటాయి, ఎండబెట్టడం అనమాట. అల్లాన్ని వేడి చేయకుండా పనిచేస్తుంది. సొంటిని కాల్చి మెత్తగా దంచి సైంధవ లవణం తగినంత కలిపి మజ్జిగలో వేసుకొని రోజు తాగితే ఈ పైన ఉన్నటువంటి గుణాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. పైన ఏమేమి చెప్పుకున్నాం మనం, కప్పము, జలుబు, దగ్గు, ఇక ఏంటిది గ్యాస్ట్రిక్ ట్రబుల్, బీపీలు, షుగర్లు, ఇలా రకరకాలైనటువంటి అన్ని అలర్జీలు కూడా తగ్గుతాయి మిత్రం. అల్లము అనేది ఒక అగ్నికణం, దాన్ని పరిమితంగానే వాడుకోవాలి. మోతాదు ఎక్కువైతే తగ్గే గుణాలన్నీ పెరుగుతాయన్నది హెచ్చరిక.
అతి అతి అన్ని వేళలా వదలాల్సిందే కదా. అతి అనే పదాన్ని మనం ఎప్పుడు కూడా ఎక్కడ ఉపయోగించుకోదు. ఏదైనా కూడా కొంచెం అల్లం మంచిది కదా అని రోజు అల్లం టీ తాగడము, రాత్రికి అల్లం పొడితోటి కషాయం చేసుకొని తాగడం, పాలలో ఇలా చేయకూడదు. ఏదో వారంలో 2 రోజులో 3 రోజులా లేకపోతే నీ కడుపులో డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ అల్లాన్ని వినియోగించుకొని అల్లం నుండి మనకు లభించే అన్ని పోషక విలువలను, జబ్బులను నివారించే శక్తిని, ఇమ్యూనిటీ లెవెల్స్‌ను పెంచుకోవడానికి మనం అందరం ప్రయత్నిద్దాం. కాబట్టి తినరా మైమరచి అంటే అల్లము, తినరా మైమరచి అంటే అల్లము అంటూ మనం అందరం కూడా తినడానికి ప్రయత్నిద్దామా మిత్రమా? తప్పకుండా.